భారతదేశం యొక్క ప్రతిష్టని చాలా డెఫినిట్‌గా దిగజార్చడానికి ఎక్కువగా అవకాశాలుంటాయి. ఇప్పటికే మనం చాలా రకరకాల ఏదో కాపీ పేస్ట్ బ్యాచ్ అని చెప్పి అనుకుంటారు మనల్నందరూ కూడా. ఎందుకంటే ప్రొడక్ట్ మనం తయారు చేయము. ఎందుకంటే 10,00,00,000 ఫ్రీగా జనాలకు సబ్సిడీల రూపంలో ఇస్తారు తప్ప భారతదేశం 10,000,00,000 కూడా శాంక్షన్ చేయలేదు ఏఐకి. బట్ ఏదో చెప్తా ఉంటారు. అది వేరే విషయం పక్కన పెట్టండి. సెపరేట్ టాపిక్. మొన్నైతే 2,000,00,000 ఇచ్చారు లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో. ఆ 2,000 కూడా 700,00,000 ఖర్చు పెట్టారు. మళ్ళీ అదొకటి రివైజ్డ్ ఎస్టిమేట్ అంటారు. అది కొంచెం డిఫరెంట్ టెక్నికల్ పారామీటర్ పక్కన పెట్టండి. సో, ఇప్పుడే ఏదో ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకంటే ఒక 200 బిలియన్ ఇన్వెస్ట్‌మెంట్స్ నెక్స్ట్ 2 ఇయర్స్‌లో రావచ్చని చెప్పేసి అనౌన్స్ చేశారు ప్రైమ్ మినిస్టర్ గారు. ఈవెన్ అశ్విని వైష్ణవ్ గాని వీళ్ళందరూ కూడా. సరే ఏదో నడుస్తుంది. మనం కొద్దిగా గ్లోబల్‌గా ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తామని చెప్తున్నారు. ఆల్మోస్ట్ మీకు 15 బిలియన్స్ గూగుల్ వాళ్ళు ఆల్మోస్ట్ 17 మిలియన్స్ చేస్తానని చెప్పారు. చెప్పుకుంటూ వస్తారు. ఇంతకుముందు చేసిన అనౌన్స్‌మెంట్స్ ఇప్పుడు అంటే ఇప్పుడు చూడండి యూఎస్ ఇండియా సంబంధాలు పెంచుతాము. మేము ఆల్మోస్ట్ ఈ కనెక్షన్స్ పెంచుతామని చెప్పారు సుందర పిచ్చై గారు. ఇంతకుముందు చెప్పినవే డిసెంబర్‌లో బట్ ఇప్పుడు అఫీషియల్‌గా లాంచ్ చేయడం జరిగింది. సరే ఏదైతే జరిగిందో బట్ ఇది మంచి పరిణామం. ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నాయి.